ప్రముఖ సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ నివాసానికి వచ్చారు. హర్షకుమార్ కుటుంబ సభ్యులు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా పలువురు పాస్టర్లకు క్రిస్మస్ కానుకగా నూతన వస్త్రాలు బహూకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ హర్షకుమార్ కుటుంబంతో తనకు చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉందని, వారంతా తనను ఎంతగానో అభిమానిస్తారని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో నెలలో 10 నుంచి 15 రోజులు ఇక్కడే గోదావరి పరిసర ప్రాంతాల్లోనే సినిమా షూటింగ్లు జరిగేవని, అవన్నీ గోల్డెన్ డేస్ అని, మళ్ళీ తిరిగి రావని అన్నారు. ఇక్కడ ప్రజల ప్రేక్షకుల అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. తాను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోనూ లేనని, తెలుగుతో పాటు మలయాళం చిత్రాల్లో కూడా నటిగా బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. ఇండో ఇజ్రాయిల్ అసోసియేషన్ అధ్యక్షుడు డెక్కపాటి ఆడంరాజు, నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ జాన్ మాస్కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హర్షకుమార్ కుటుంబ సభ్యులు సరళకుమారి, జీవి సుందర్, జీవి శ్రీరాజ్, అన్విత, అంకిత, స్థానిక నాయకులు తాళ్ళూరి విజయకుమార్, ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను ఇవాళ రాజమండ్రిలో హర్షకుమార్ గారి ఇంటికి, అవర్ ఫార్మర్ ఎంపీ హర్షకుమార్ గారి ఇంటికి రావడం జరిగింది. హర్షకుమార్ గారు నాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం. నేను ఎమ్మెల్యేగా, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి, అంతకు ముందు కూడా మా కజిన్స్, మా వాళ్ళ ద్వారా ఆయన నాకు పరిచయం. సో కొత్తగా పొలిటికల్గా పరిచయం కన్నా ఒక ఫ్యామిలీ పరంగా ఆయన నాకు ఎక్కువ పరిచయం. యాక్చువల్గా ఆయన ఇక్కడ ఈరోజు ఉండాల్సింది, నేను రాజమండ్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అని వచ్చాను. ఒకటి రామచంద్రాపురం, తర్వాత నిన్న చాగల్, ఇలాంటి నిన్న జరిగింది. సో అలాగే ఆయన్ని కూడా వచ్చి క్రిస్మస్ సందర్భంగా ఆయన్ని విజిట్ చేద్దాం, కలుద్దాం, అందరినీ కలుద్దామని వచ్చాను. బట్ మీ అందరికీ తెలుసు, ఫ్లైట్లన్నీ లేకపోవడంతో నేను కూడా బై రోడ్ వచ్చాను. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఇంకా ఎప్పుడో ఒప్పుకున్నాను, ఇంకా రాకపోతే కష్టం అని బై రోడ్ నేను ట్రావెల్ చేసి వచ్చాను అనమాట. చెన్నై నుంచి వచ్చాను, అక్కడ షూటింగ్ జరుగుతుంటే అక్కడి నుంచి వచ్చాను. సో ఈరోజు ఆయన ఉండుంటే బాగుంటుంది, బట్ ఆయన డ్యూ టు ద ఎయిర్లైన్స్ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు, ఢిల్లీలో స్టక్ అయిపోయారు. సో వాళ్ళ కుటుంబం అందరూ, వాళ్ళందరినీ, ఆయన సన్స్ని, కోడల్ని అందరినీ కలిశాను. అలాగే సరళ ఉన్నారా, అదే సరళకుమారి గారు, వారిని నేను ఇంతకుముందు కలిసి ఉన్నాను. సో గ్రేట్ లేడీ. ఆమెకి నా మీద ఎంత అభిమానం ఉందో, నాకు ఆమె మీద అంత అభిమానం, గౌరవం ఉంది. సో చాలా సంతోషం ఇవాళ బ్రేక్ఫాస్ట్కి రావడం.